1, 2, 3 స్టార్ట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మీరు క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఈరోజు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదివారా? దేవుని సన్నిధిలో సమయం గడిపారా? లేకపోతే ఈ కార్యక్రమం చేయండి. అంత మాత్రం కాదు, ఈ కార్యక్రమం చివరి వరకు వినండి. అనేక విషయములు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మరి గలతీలో ఉన్న సంఘముకి పౌలు రాసిన ఉత్తరములు ఎంతో ఈ రోజుకి మనకి కూడా ఉపయోగకరంగా మేలుకరంగా మనం చూస్తున్నాం. మరి ఈ వాక్యంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా మమ్మల్ని సిలువ చాటు మరుగుపరచు. నీ మాటలు నా నోట్లో ఉంచినాయన. అపవాది క్రియలు లయపరచు. తెరిచిన హృదయము, గ్రహించుకునే మనసు, నీ ఆశ్చర్యమైన కార్యములు చూసే నేత్రములు మాకు దయచేయి. నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడివినైనా. మనుషుడు నాయన ధర్మశాస్త్రం వలన కాదు కానీ యేసుప్రభు రక్తము ద్వారా విమోచించబడ్డ నీ వాక్యం మా సెలవిస్తుంది. ఈరోజు మమ్మల్ని విమోచించిన వారుగా నువ్వు చేసి ఉన్నావు. ప్రాచీన స్వభావం కాకుండా యథార్థమైన మార్గం నడుస్తాను కృపను దయచేయమని, కృప చూపించమని, నీ బిడ్డలతో నువ్వు స్పందించు, మాట్లాడమని యేసు నామములో వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పండి. ఓకే, ఈరోజు గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. మరి ఈ గలతీలు రాసిన 5వ అధ్యాయంలో చాలా అనేక మంచి మంచి అంశాలు ఉన్నాయి. చాలాసార్లు నేను అధ్యాయం తీసుకుంటున్నాను, కానీ ఒక్కొక్క వచనములనే నాకు తెలిసి ఒక గంట సేపు మాట్లాడొచ్చాను. అంత సారం ఉన్నాయి. అందుకే నేను కొంతసేపు టైం ఎంత త్వరగా ముగిద్దామని ప్రయత్నించేవాడికి కనీసం 45 నిమిషాలు దాటేస్తుంది. కానీ ఎంతగా సారం, ఎసెన్స్ ఏమంటే ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, ఇట్ ఇస్ ద క్వాలిటీ అన్నట్లు పౌలు రాసిన ఉత్తరములు ఎంత విలువైనవి, ఎంత అమూల్యమైనవి, ఎంత చక్కగా తను రాశాడు అనేది మనం చూసినప్పుడు ఏ ఒక్క భక్తుడు బైబిల్లో అంత దేవుని కృప పొంది రాసినట్టు మనకు కనబడతలేదు. ఇప్పుడు చూసినట్లయితే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఈ బైబిల్ కూడా మీరు చూడండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. ఇక్కడ చాలా మంచి మాటలు పౌలు చెప్తున్నట్టు చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు మనకి స్వాతంత్ర్యము ఇచ్చాడు, స్వేచ్ఛగా మనకి స్వాతంత్ర్యం ఇచ్చాడండి. ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం పొందింది, అవునా కదా? కానీ మనము బ్రిటిష్ వారితో పోట్లాడికి వెళ్ళలేదు, యుద్ధానికి వెళ్ళలేదు, మనము ఏమండి పాదయాత్ర మనం చేయలేదు. కానీ దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం. అలాగే పాపముకు వచ్చే జీతమైన మరణముని, పాపముకు వచ్చే జీతమైన ఏమండి ఉగ్రతని యేసుప్రభు అనుభవించి యేసుప్రభు మనకి స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రం మనకి స్వాతంత్రం ఇవ్వలేదు, ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా చేయలేదు. కానీ యేసుప్రభు రక్తము ద్వారంగా, ఆయన యందు విశ్వాసము ద్వారంగా మనము నీతిపరులు అయ్యమనేది సంగతిని మనము ధ్యానిస్తున్నాం. అయినప్పటికీ ఈరోజు చాలామంది ఏమంటే పాపము మరలా వారు ఏమంటే బానిసతనానికి వెళ్ళిపోతున్నారు. ఏమన్నా చూడండి ఆ చివరి మాట, వారు మరలా యోక్ ఆఫ్ స్లేవరీ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఏముంది చూడండి ఒకసారి. ఇది దాస్యముందు అని కాడి కింద. మీరు పాత రోజుల్లో చూసినట్లయితే ఈ రోజుల్లో ఎక్కడ మనకి ఎద్దులు కనబడుతున్నాయి, ఎద్దులు ఏమండి పాత రోజుల్లో ఎద్దుకి ఏం చేస్తారంటే కాడిని పెడతారు. ఆ ఎద్దుకి ఆ కాడి పెట్టినప్పుడు ఆ ఎద్దు పరిగెట్టలేదు, గంతులు వేయలేదు. కొన్నిసార్లు కొన్ని బర్రెలు మేము చూసినట్లయితే పల్లెటూరులో మనం చూడగలుగుతాం, ఆ ఎగురుతుంటాయి, వచ్చే బండుల్ని ఆటంగా పరుస్తుంటాయి. అలాంటి బర్రెల్ని ఏం చేస్తారంటే యజమానుడు కాళ్ళు దగ్గర ఒక కర్ర పెడతాడు, ఒక స్తంభంలా కొంచెం బలమైనదే పెడతాడు. అది పరిగెట్టినప్పుడు ఏమవుద్దంటే అది కాళ్ళు పాట తలుగుతూ అది ఆగిపోతుంది. ఒకప్పుడు మనము స్వేచ్ఛలుగా ఉండాల్సిన మనము బానిసతనానికి మనము గురై ఉన్నాం. కానీ ఆ బానిసతనము ద్వారంగా వచ్చే శిక్షని యేసుప్రభు మనల్ని విడిపించినప్పటికీ మరలా మనము దేని యందు విడిపించాడో దాని యందు మనము బానిసలమైనట్లు మనము ఈరోజు జీవిస్తున్నాం.
ఏంటి ఆ బానిసమైనట్లు? ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇదండి 613 ఆజ్ఞలు. 613 ఆజ్ఞలు నువ్వు జ్ఞాపకం చేసుకోగలవా? 613 ఆజ్ఞలు నువ్వు నెరవేర్చగలవా? 613 ఆజ్ఞలు నువ్వు ధ్యానించగలవా? 10 ఆజ్ఞలు ధ్యానిస్తానికే మన వల్ల అవుతలేదు. ఏమండి, యేసుప్రభు 2 ఆజ్ఞలు చేశాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణమైన హృదయముతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలనే మనం పాటించలేకపోతున్నాం. కానీ ఆ దినమున గలతీలో ఉన్న సంఘస్థులు దేవుని ప్రేమను, క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని, క్రీస్తులో ఉన్న స్వేచ్ఛను వారు అనుభవించి రుచి చూసి మరలా వారు ధర్మశాస్త్రము ద్వారంగా విమోచించబడాలి, మేము కూడా యూదులం అవ్వాలి అని సున్నతి చేయబడాలి, మేము యూదుల ఆచారమును వెంబడించాలి, మేము కూడా యూదుల వలె పద్ధతులు పాటించాలి అని క్రైస్తవులైన గలితీలు దే ఆర్ నాట్ జ్యూస్, దే ఆర్ చాలామంది గ్రీకు దేశస్తులు, లేకపోతే వేరే అన్ని జనులు వారు. కానీ తప్పైన సిద్ధాంతము, తప్పైన వాక్య బోధన ద్వారంగా వారు మరలా మోషే ధర్మశాస్త్రం వైపు చూస్తున్నారు, కానీ సిలువలో వేలాడుతున్న యేసు వైపు వారు స్థిరముగా ఉండలేరు. మోషే ధర్మశాస్త్రం మనకి ఇచ్చేది బానిసతనం, క్రీస్తు మనకిచ్చేది స్వేచ్ఛ. మోషే ధర్మశాస్త్రం మనకిచ్చేది శిక్షణ, క్రీస్తు సిలువ మనకి కనికరమును, కృపణిస్తుంది. మోషే ధర్మశాస్త్రం మనకి ఇచ్చేది మరణము, క్రీస్తు సిలువ మనకి జీవం ఇస్తుంది. ఈ విషయాలు పౌలు వారికి చెప్తున్నప్పుడు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, వారు గ్రహించలేకపోతున్నారు. వారు శరీర సంబంధమైన వాటి మీదే సున్నతి చేయబడాలి, ఆచారమును వెంబడించాలి, పద్ధతులు వెంబడించాలి అని వారు మనసు ధ్యాస పెట్టుకున్నారే కానీ క్రీస్తు వైపు చూడాలి, క్రీస్తు అడుగుజాడల్లో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్ముడు మనలో జీవించాలి అని ఆశ వాంఛన ఒకప్పుడు ఉన్నప్పుడుకి ఇప్పుడు దాన్ని ఆచారముగా మార్చి దేవుడిచ్చిన స్వేచ్ఛని మరలా దాసతనములో లేకపోతే బానిసతనములకు తీసుకెళ్తాం మనం చూడగలుగుతున్నాం. దయచేసి ఒకసారి కొంచెం మనం ముందు చదువుతామండి. 4వ వచనం చదవండి దయచేసి. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. చూడండి, ఈరోజు మోషే ధర్మశాస్త్రము క్రీస్తుకు విరోధంగా ఉంది. ఈరోజు నీకు నాకు క్రీస్తు ముఖ్యము, కానీ క్రీస్తు ద్వారంగా వస్తున్న రక్షణ, క్రీస్తు ద్వారంగా వస్తున్న ఆజ్ఞలు, క్రీస్తు ద్వారంగా వస్తున్న కనికరము, కృప, క్రీస్తు ద్వారంగా వస్తున్న క్షమాపణ మనకి కావాలి. కానీ ధర్మశాస్త్రము ద్వారంగా, లేకపోతే నేను ఆచారములు చేస్తూ, లేదా నేను కొన్ని అలవాట్లు చేస్తూ, లేకపోతే నేను ముక్తిగా భక్తిగా ఆచరించి నేను దేవునికి దూరం అవుతాను అన్నవారు, దేవునికి దగ్గర అవుతాను అనుకున్నవారు దేవునికి దూరం అయిపోతున్నారు, క్రైస్తుకి దూరం అయిపోతున్నారు. అలాంటి వారు ఏమవుతున్నారంటే వారు దేవుని కృప నుంచి తొలగిపోతున్నారు. చూడండి, ఏ ఒక్కటి ధర్మశాస్త్రం నెరవేర్చలేదే. నీ మంచి కార్యాల ద్వారంగా, నీ నీతి కార్యాల ద్వారంగా నువ్వు పాపం చేయకుండా, లేకపోతే నువ్వు ఏదో అది వెంబడించాను ఇది వెంబడించిన ద్వారంగా నువ్వు పరలోకానికి వెళ్ళవు. కానీ యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారంగా, ఆయన చూపించిన కృప ద్వారంగా, ఆయన యందు మనం ఉంచిన విశ్వాసము ద్వారంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంత మాత్రం లేదు, మనం పరలోకానికి వెళ్తున్నాం అనేది తన బోధన, తన నిరీక్షణ అనేది పౌలు బోధిస్తున్నాడు. ఇంకోటి, ఈరోజు మనుషులు శరీర సంబంధమైన వాటిని బోధిస్తుంటారు. ఈరోజు మనం చూస్తున్నాం కదండి, ఆడికెళ్ళి జుట్టు ఇవ్వి, ఇక్కడికి వెళ్ళి నడుచుకుని వెళ్ళు. ఎందుకు నడుచుకుని వెళ్తావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నడవాలి నువ్వు? ఏమన్నా కారణంలాగా నడుస్తున్నాడా? ఈరోజు ఎంతోమంది నడుచుకుని వెళ్తున్నారు. ఎందుకు నడుచుకుని వెళ్తే ఏమవుతుంది అని పాపాలు క్షమించబడతాయా? లేకపోతే నువ్వు ఏదన్నా ఒక అన్నదానాలు చేస్తే పాపాలు క్షమించబడతాయా? అంటే నువ్వు ఏదో ఒక
నీ పాపానికి నువ్వు పరిహారం చేసుకుంటాం వల్ల, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు బలిలు అర్పిస్తాం వల్ల, లేకపోతే నీతి కార్యాల ద్వారంగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా? నీ నీతి కార్యములు దేవుని ఎదుట మురికి గుడ్డ వంటివిలాగా ఉన్నాయి అని నువ్వు వాక్యంలో చదవలేదా? మనము ఈరోజు విమోచించబడేది మన నీతి కాదు కానీ క్రీస్తు నీతి ద్వారంగా మనం విమోచించబడ్డామని నీకు తెలీదా అని పౌలు గలతీయులు రాసిన సంఘానికి బోధిస్తూ, ప్రకటిస్తూ, సున్నతి చేయబడు అంటే వారు అప్పటికే రక్షించబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు, యేసుని వెంబడిస్తున్నారు. సడన్గా ఒక గుంపు వచ్చింది, మీరందరూ పరలోకానికి వెళ్తారు, మీరు మొదట యూదులు అవ్వాలి, దాని తర్వాత మీరు క్రైస్తవులు అవుతారు, దాని తర్వాత మీరు యేసు ప్రభు రాజ్యానికి వెళ్తారు అనే బోధన. ఎందుకంటే యేసు ప్రభు యూదుడు, యేసు ప్రభు అబ్రహాం సంతతి, అబ్రహాం యూదుడు, అందుకే మీరు కూడా సున్నతి చేయబడాలి. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, మనం తిమోతిని చూస్తున్నాం. 16 అపోస్తల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనములు. తిమోతి తండ్రి గ్రీకు దేశస్థుడు, తన తల్లి యూదురాలు, కానీ తను సున్నతి చేయబడాలని వాళ్ళు బలవంతం చేశాడు. తీతును మనం చూస్తున్నాం. యెరూషలేములోని విశ్వాసులు తీతుతో భోజనం చేస్తాం కానీ, తీతుతో కలుస్తాం కానీ, వారు తీతును ఒక వేరుగా చూస్తున్నట్లు కనబడింది. పౌలు ఆ విషయాన్ని ఖండించాడు, ఆ విషయాన్ని గద్దించాడు. ఇది సరికాదయ్యా, మీరు ప్రతి ఒక్కడిని యేసుప్రభు నమ్ముకోమంటే నువ్వు సున్నతి చేయబడాలి అని చెప్తాము, నీ ఆచారములోకి దింపుకుంటాము, నీ అలవాట్లో దింపుతాము, సరికాదు అని పౌలు ఒక్కడే ఖండించాడండి. అది ఎంత కష్టమైన పని చూడండి. అసలు పౌలు యేసుతో పాటు 3.5 సంవత్సరాలు లేడే, పౌలు 120 మంది ప్రార్థిస్తున్నప్పుడు లేడే, కానీ దేవుడు పౌలుకి ఎంత రెవల్యూషన్, లేకపోతే ఎంత గ్రహించుకునే మనసు ఇచ్చాడు చూసారా. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను సంఘ పెద్దోని కాబట్టి, నేను చాలా పెద్దోని కాబట్టి నాకు ఎక్కువ అన్నీ నాకే తెలుసు అని. అలా చూస్తే పేతురు కూడా పప్పులో కాలు పెట్టారు. ఏం చేశాడు తెలుసు కదా, మనం చదివాం కదా, మనం ధ్యానించాం కదా. పేతురు ఏం చేశాడండి? ప్రభు వలని యూదులు కాని వారితో భోజనం చేయలేదంట. అంటే ప్రభు వాళ్ళని కూడా భోంచేసి సంఘ పెద్ద నాయకుడు అన్న పేతురే అన్ని జనులని అంత దేవుడు కొర్నేలియస్ ఇంట్లో చేస్తే ఆశ్చర్యమైన కార్యాలు చూశాడు, ఆనందించారు. కానీ అక్కడ బయటకు వచ్చిన దాన్ని బుద్ధి చూపించుకున్నాడు. మేము యూదులతోనే తింటాం, అది ప్రభు బల్లా ఉన్నవి, ఇడ్లీ ఉన్నవి, దోశ ఉన్నవి, మేము యూదులతోనే సహవాసం చేస్తాం. నువ్వు యూదులు కారు, మీరంతా అన్ని జనులు ఇచ్చుకున్నాడు పౌలు మొత్తం. వేషధారులారా, నాకు తెలుసు ఈ పేతుని తిట్టింది పౌలు ఒక్కలు అనుకోండి, ఇంత కఠినంగా తిట్టలేదు ఎవరు, కరెక్ట్గానే తిట్టాడు. ఈరోజు చూసినట్లయితే పౌలు తన వాక్య ఉత్తరముల్లో సంఘములో తను వేసిన విత్తనము, క్రీస్తు అనే విత్తనం వేసినప్పుడు, ఆ క్రీస్తు అనే విత్తనముతో పాటు అబద్ధ ప్రవక్తలు వచ్చి ధర్మశాస్త్రం అనే విత్తనం వేసి వారిని తప్పైన విధముగా సంఘములో ఉన్న గలిబిలి చేస్తున్నప్పుడు అతనికి అది ఒక పోరాటం అయిపోయిందండి. అది ఒక పోరాటం అయిపోయింది. రోమా సంఘంలో అలాగే చేశారు, వాళ్ళు చెప్పుకున్నారు. మళ్ళీ కొరింథీ సంఘానికి అలాగే చేశారు, మరలా గలతీ సంఘం. ఏమండి ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి 7వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఏం చేసి చెప్తున్నాడు, మీరు మంచి పోరాటం పోరాడారు కదా, మీరు ఎందుకు ఆగిపోయారు? అరే నీ క్రీస్తు కోసం బతుకుతున్నావు కదా, యేసుప్రభు నా దిక్కు, సిలువైన విమోచన స్థలము అని క్రీస్తు కోసం నువ్వు పరిగెట్టావు కదా, ఎందుకు నువ్వు ఆగిపోయావు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు? ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? చూసారా, ఈరోజు కొంతమంది నేను క్రీస్తు కోసమే జీవిస్తానండి, ఆయనే నాకు కావాలండి, ఆయనే నా సర్వం అండి. మన క్రైస్తవులు అబద్ధాలు అన్నట్లు, అది ప్రార్థన సమయంలో, ప్రభువా నీవేనైనా నా దిక్కు, అది మళ్ళీ దాని కన్నీటి ఒకటి. మాట్లాడద్దండి, జీవించి చూపించు. ఇప్పటికే బోల్డ్ మంది కావాల్సిన మంది, ప్రభా నీకు కావాలంటే ప్రాణమని ఇస్తానని చెప్పి ఒక్క నిమిషం కూడా దేవునికి ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మళ్ళీ ఆ జాతిలో నువ్వెందుకు? నువ్వు దేవుడు నీకు ఎంత నీ జీవితంలో జీవించి చూపించా. పౌలు అలా జీవించాడు. పౌలు క్రీస్తు నువ్వు ఎంత ముఖ్యమైన జీవించి చూపించాడు. నీ జీవితం నువ్వు ఎవరి కోసం జీవిస్తావు? అసలు లోకము కోసం దేవుడిచ్చిన స్వేచ్ఛని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన సమస్తమని నువ్వు లోక సంబంధ కార్యాల కోసం వాడుతూ
లోకానికి నువ్వు బానిసై ఉన్నావే. ఐకిక విచారములతో శరీర సంబంధమైన వాటి నింపబడి ఉన్నావే. చూడండి, నీ పరుగును స్టార్ట్ చేసావు, కానీ పరుగులో సగంలోనే ఆగిపోయావు. కారణం ఏంటంటే అపవాది ద్వారంగా ప్రేరేపించబడిన వారు ఏం చేశారండి? గుంపులో దూరుకున్నారు. ఒక పులిసిన రొట్టు, చిన్న రొట్టు ఏం చేస్తారు సార్? పిండంతని పులుపు చేస్తారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ వాక్యం పెడితే ఆ వాక్యం, ఏ మందిరాన్ని పెడితే ఆ మందిరం. వీరు సాతాను రూపంలో వస్తే గొడవ లేదు. సాతాను రూపం రారే, అదే కదా. పేరెత్తితే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అంటారు. తెల్ల బట్టలే వేసుకుంటారు, మన నల్ల బట్టలు కూడా వేసుకోవాలి. మళ్ళీ డౌట్ ఏమైనా వస్తుంది. పరిశుద్ధాత్మ ఫస్ట్ పాయింట్ అయితే పరిశుద్ధాత్మ అంటారు, కానీ పరిశుద్ధత వల్ల ఉండదు. పరిశుద్ధాత్మ గుణగుణాల వల్ల ఉండవు. వారు సంఘముని పాడు చేస్తానికే కానీ, సంఘములో పులుపు తీసుకొస్తానికే కానీ, సంఘములో లోక కార్యాలు తీసుకొస్తానికి జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మను, నీ ప్రాణమును నువ్వే జవాబుదారి. ఈరోజు ఎంతోమంది వారు పరుగుని కొనసాగించారు, సకములో ఆగిపోయారు. కారణం ఏంటంటే వారు చూసిన దృశ్యము క్రీస్తు వైపు నుంచి, క్రీస్తు వాక్యము నుంచి, క్రీస్తు పాదముల నుంచి వారి దృష్టిని లోకములో ఉన్న మనుషుల మీద మళ్లించారు. ఈరోజు అలాంటి గుంపులో నువ్వు ఉన్నావా? గలతీయులు అలాంటి గుంపులో ఉన్నారు. పౌలు ఎంత విచారంతో రాస్తున్నట్టు చూసారా? ఇక్కడ చూసినట్లయితే దయచేసి 10వ వచనం చదవండి. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువు నందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. చదవండి. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకను ప్రకటించుచున్నాను. ఎవడో మిమ్మల్ని, ఎవడాడు? అడ్డుబండ. వాడు ఊరంతా తిప్పి పరలోక రాజ్యం ప్రవేశించాలని గుమ్మం దగ్గర ఉంటాడు పరిశీలి. అలాంటి వాడు దేవుడు ఏం చెప్పాడు? వాడు మెడల తిరగట రాయకంటే సముద్రం మధ్యలో పడేయని రావాలి. మళ్ళీ ఏమండి ఒడ్డు దగ్గర పడేస్తే మళ్ళీ పైకి వస్తాడేమో. ఇక్కడ చూసారు. ఇక్కడ మనం చూసినట్లయితే అలాంటి వారు ఈరోజు సంఘంలో ఉన్నారండి. వారు మారరు, వారు రక్షించబడరు, వారు దేవుని వాక్యానుసారంగా జీవించరు, పక్క వాడిని జీవించిన వాడు. సంఘానికి వచ్చి ఏమంటే వ్యాపార విషయాలు మాట్లాడేవారు, సంఘానికి వచ్చి కూరల విషయాలు మాట్లాడేవారు, బట్టల విషయాలు మాట్లాడేవారు, ఇల్లు విషయాలు మాట్లాడేవారు, సంఘ ప్రార్థన కుడికి నుంచి వాళ్ళు సోది కబుర్లు మాట్లాడేవారు. ఏమని పిల్లలు వెళ్ళినాయి? పురుగులు, చెదలు ఒకటి వస్తే చాలు మొత్తం తినబడేస్తుంది. అలాంటి వారిని వేరు తీసి పడేయాలి. అలాంటి వారిని మనం ఏమంటే ఖచ్చితంగా వాళ్ళు నశించిపోకూడదని ప్రార్థన చేయాలి. అదే సమయంలో వారిని చేసేది బహిరంగంగా మనము ఖండించాలి. పౌలు ఖండించలేదు. తన తండ్రిని భార్యని పెట్టుకున్న వారిని మీరు ఎందుకయ్యా సంఘ పెద్దగా చేశారు అంటున్నాడు బైబిల్లో. కొరింథీయులు మనం చూడగలుగుతున్నాం. అలాంటి వారు ఆత్మ కోసం ప్రార్థించని నశించబో. అదే సమయంలో అలాంటి వారికి దేవుని పనుల్లో పాలుపొందలేదు. అసలు ఆయన పెద్ద కానికిస్తున్నాను మాత్రాన ఒప్పుకుంటావా? ఆయన కోటీశ్వరుడు మాత్రాన నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఎంత డబ్బులు నువ్వు దేవుడు చెప్పిద్ది మేము చేయాలి అనే నియమం ఉండాలి సంఘములో. చూడండి, విశ్వాసులు ఈరోజు తోడేళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవడు కొత్తగా వచ్చాడు, వాళ్ళతో బాగున్నారండి, మేము ఈ సంఘంలో ఇంత పెద్ద చాలా ఆత్మీయంగా మాట్లాడతారు. మీరు బాగున్నారా? పరిశుద్ధాత్ముడు మాకు కార్యం చేశారు. వీళ్ళు డబ్బా కొట్టుకుని డమకట మేము అలా ఉన్నాం ఇలా ఉన్నాం అంతా ఇచ్చేసాం. జాగ్రత్త. వారి పైన రూపమేమో ఏమంటే గాడ్లీ అపియరెన్స్ అంట, దైవకమైన రూపమే, కానీ వారు దేవునికి విరోధులు. వారు గొర్రెలు తినే తోడేళ్ళు. పౌలు ఖండిస్తున్నాడు అలాంటి వారిని. ఎవడు చెప్పాడు మీకు సున్నతి చేయమన్నాడు? ఎవడు చెప్పాడు? ఎక్కడుంది? నేనే కదా మిమ్మల్ని రక్షించింది, నేనే కదా మీకు ఉపవాసం నేనే కదా మీ హృదయంలో క్రీస్తుని. ఈరోజు నువ్వు క్రైస్తుడు అంటే కారణం నేనే కదా నీకోసం మొరపెట్టాను, నేనే కదా నీకోసం ఏడ్చాను. నీ చెప్తే నేనేంటి నువ్వు అంత బాధతో చెప్తున్నా. ముక్కు మొఖం తెలియని వాళ్ళందరూ నీకు సేవకులు అయిపోతారండి? ముక్కు మొఖం తెలియని వాళ్ళందరూ నీకు తండ్రులు అయిపోతారు? నీకన్నా ఆత్మీయ తండ్రి ఉన్నాడా? నీకు ఒక సేవకుడు ఉన్నాడా? చెప్పండి. ఈరోజు విశ్వాసుల సంఘంలో ఉన్నాడు అడుగుతున్నాడు.
ఈరోజు చాలామంది ఏమండి బయట అపియరెన్స్ చూసి వెళ్ళిపోతున్నారు సేవకుల్ని, వేరే వేరే సంఘాలకి. కానీ ఒకటి అంటున్నాను, నీవు శ్రమల్లో ఉంటే నీకు ప్రార్థించే సేవకుడు, నిన్ను పట్టించుకునే సేవకుడు, నీ కోసం దేవుని సన్నిధిలో రోధించే సేవకుడు ఉన్నారా? కంప్యూటర్ కాదు, లేకపోతే వేరే కాదు, పట్టించుకునేవి నిన్ను. ఇక్కడ చూడండి, ఈ పౌలుది సిద్ధాంతము, పౌలు 13 సంఘాలు కట్టాడు, కానీ 13 సంఘములు, క్షమించండి 13 సంఘాలు కావు, నాకు ఖచ్చితంగా తెలియదు ఎన్ని సంఘాలు కట్టాడు. కానీ పౌలు కట్టిన సంఘాలు తక్కువే అనుకుంటున్నాను, 6-7 సంఘాలేమో అనుకుంటున్నాను. కానీ ఆ సంఘాల్లో ఎన్ని సంఘాలని కాదు, కానీ తను సంపాదించిన 10 మంది ఆత్మలైనా 20 మంది ఆత్మలైనా తను కోసం పట్టించుకుంటున్నాడు. ఎలా రాస్తున్నాడు వాళ్ళ స్థితిని? తను చూస్తలేదు. మనకలా సీసీటీవీలు లేవు, మనకలాగా ఫోనులు లేవు, ఈమెయిల్ లేవు. కానీ ఎలా చూస్తున్నాడు? తను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను బయలుపరుచు వారు హృదయ స్థితికి తగ్గట్టు రాస్తున్నాడంట. ఎంత శక్తివంతమైన సేవకుడు. ఇక్కడ చూసినట్లయితే దయచేసి కొంచెం ముందుకు వెళ్దాం. 13వ వచనం చదవండి దయచేసి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యంను శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. దేవుడిచ్చిన స్వతంత్రం, మన దేశము స్వతంత్రం పడి కొన్ని సంవత్సరాలైంది. ఈరోజు మన దేశంలో చూడండి ఏంటి అభివృద్ధి పొందింది. మన దేశాలను పాటు అనేక దేశాలు స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ దొరికింది. ఇస్రాయల్ దేశం తీసుకొచ్చి మన దేశం సమయంలో వారు పొందారు. ఏమండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎన్ని ఒకే టైంలో ఇంచుమించు కొన్ని మనకంటే వెనకాల స్వతంత్రం పొందిన దేశాలు ఉన్నాయి. కానీ మన దేశంలో ఎందుకు చూడండి ఈరోజు మనం ఇంకొకరిని ప్రేమించలేకపోతున్నాం. ఒక వ్యక్తి ఏదన్నా సహాయం అడగాలంటే మొదట మనం ఏం అడుగుతాం చెప్పండి? మీరు ఎవరండి అని అడుగుతాం. మన కులస్తుర్రవ వీడు. రెండోది ఏమడుగుతాం? మా భాష, మన భాష. మూడోది ఏమడుగుతాం? నీ ఆశలు నా ఆశలు ఒకట. నాలుగోది ఏం చూస్తాం? వీరికి సహాయం చేస్తే నాకేం లాభం? ఏమండి దేవుడిచ్చిన స్వతంత్రము నీ ఇష్టమైనట్టు నువ్వు చేస్తాం కాదు. భారతదేశ స్వతంత్రం వచ్చిందా కర్ర పెట్టుకుని వెళ్ళి తిరుగుదాం అనుకో, పక్కన తల్లిగా ఉండి, అది స్వతంత్రమా? ఒక భారతీయ పౌరుడిగా నీకు స్వతంత్రం వచ్చినప్పుడు మాకు గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేదండి, మాకు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదండి. ఏమండి నా దేశాన్ని నేనేం చేయాలని ఉండాలి, కానీ నా దేశం దగ్గర నేనేం దోచుకోవాలని ఉండకూడదు. ఈరోజు ఎంతమంది ప్రభుత్వం ఉద్యోగం చేసేవారు, ఏమంటే ప్రభుత్వం ఉద్యోగం చేసేవారు నమ్మకంగా పనిచేస్తారా? ప్రైవేట్లో నమ్మకంగా పనిచేస్తారా? అరే నా దేశము, నా దేశం కోసం చేయాలి అనే మనసు వాంఛన లేదే. ఎవడు లాభం వాడు చేసుకుంటున్నాడే. లంచగుంటతనం ఎంత భయంకరంగా ఉంది తెలుసండి. ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని ట్రాన్స్పరెన్సీ సిస్టమ్స్ ప్రభుత్వం పెట్టినా లంచములు తీసుకునేవారు తీసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే మనుషుడు పక్కని ప్రేమించలేడు. నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. నువ్వు ఎట్టపోదో పో. మళ్ళీ దీనికి ఒక ట్యాగ్ వేస్తాడు. మన ఒక ప్రాంతంలో ఒకరు వెళ్ళాను, చాలా రిమోట్ ప్లేస్, అక్కడ ఒకళ్ళు వచ్చారు. అయ్యా మా ప్రాంతం నుంచి 3 IAS ఆఫీసర్లు అయ్యారయ్యా. వారు ఈ ప్రాంతం అయ్యారే కానీ ఒక బోరు లేదయ్యా, ఒక ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్డు లేదు. ఏమండి మళ్ళీ కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు, అంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఏమంటే ఏంటి అర్థం? అరే నేను ఈ గ్రామం నుంచి వచ్చాను, కనీసం నా గ్రామస్తులు నీరన్నీ ఇవ్వాలి. నా గ్రామస్తులు కనీసం నేను ఒక క్యాండిల్ పెట్టి చదువుకున్నాను కాదంటలేదు, కానీ నువ్వు కనీసం నా ఊర్లోనే పిల్లలన్నా కనీసం ఎలక్ట్రిసిటీ చదువుకోవాలి. ఒక రోడ్డు ఉండాలి. ఒక రోడ్ అనేది బేసిక్ థింగ్. ఏం చేసావు నీ గ్రామం కోసం? మాట్లాడుతున్నావు, ఇచ్చేస్తాను. ఏం చేసావు? ఎంతమందికి నిన్ను దేవుడు ఆశీర్వదించాడు కదా, ఎంతమంది నువ్వు అన్నం పెడుతున్నావు, ఎంతమంది నువ్వు చదివిస్తున్నావు, ఎంతమంది నువ్వు ఆదుకుంటున్నావు. ఏమంటే పేరు చెప్తారు, మేము తక్కువ కులం అండి, రిజర్వేషన్లో వచ్చామండి. సంతోషమే, రిజర్వేషన్ వచ్చింది, మన దేవుని స్తోత్రం. కానీ నీకులాగా బాధల్లో దుఃఖంలో ఉన్నవారు నీ ఆఫీస్ దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటున్నావు కదా, అది కరెక్ట్? అది చెప్పు. అరే నువ్వు ఆది స్థితిలో నుంచి వచ్చావు కదా, కానీ వాడు నిలదీసి ఏమంటే ఒక సిగ్నేచర్ పెడతాను నా 10,000 అడుగుతున్నావు కదా, అది కరెక్ట్? అది
కనీసం ఒక పక్కవాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ తోటివాడిని నీలాగా పేదరికంలో ఉన్నావు. ఈరోజు నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు కాదంటే, కానీ నీలాగా పేదరికంలో నువ్వు ప్రేమించలేకపోతున్నావే. అప్పుడు ఏంటయ్యా ఆ భక్తి ఏంటి, ఆ మతం, అసలు ఆ జీవితం ఏంటి? ఇప్పుడు నీకు కుక్కకి ఏమి చూసారు? కుక్కలు మాసం మాకు వేయండి, ఆ 4 కుక్కలు పోట్లాడుకుంటాయి, ఏది బలిష్టంగా అది పీక్కుంటుంది. అప్పుడు మనుషులకి కుక్కలకి ఏమి వ్యత్యాసం అండి? దేవుడు ఇచ్చిన మనల్ని బలపరిస్తే, దేవుడు మన ఆర్థికంగా దీవిస్తే, దేవుడు మనకి జ్ఞానం పక్కవాడి కంటే ఎక్కువ ఇస్తే, దేవుడు మనకి పక్కవాడి కంటే ఎక్కువ శక్తిని ఇస్తే మనం సహాయం చేయాలి, మనం ఆదుకోవాలి, మనం అడిగిన వారికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించమని, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని మీ శరీరం కోసం వాడద్దు. మన ఒక ప్రాంతంలో ఒక ఆయన కొన్ని సంవత్సరాలు నాకు తెలుసు, అసలు ఏముండేవి కాదు వాళ్ళకి. రాజకీయంలో వచ్చాడు, వారు అనుకున్న పార్టీ వచ్చింది. 5 సంవత్సరాల్లో 2 కోట్ల విలువ ఇల్లు కట్టాడండి. ఎలా కట్టాడు? మళ్ళీ ఆ ఊరిలో కానీ గ్రామంలో కానీ ఏం చేయలేదు ఆయన. ఊరు నుండి పోస్టర్లు వేసుకుంటారు, 4 చెములు పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలు, ఏమో పులిహారి ప్యాకెట్లు, అదా చేసేది నువ్వు. ఈరోజు మనం ప్రేమించలేకపోతున్నామే. మనల్ని ప్రేమించుకున్నట్లు మన పక్కవాడిని ప్రేమిస్తే ఈరోజు ఈ దేశంలో దరిద్రత ఉంటుందా? ఈరోజు పొద్దున చదువుతున్నా ఏమంటే, ఈ లాక్డౌన్ తర్వాత 22% మంది మన దేశంలో, 100% మంది భారతీయుల్లో లాక్డౌన్ తర్వాత 22% మంది ఎక్కువ మంది పేదరికంలోకి వెళ్ళిపోయారంట. ఒక పూట భోజనము కూడా లేని స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఇది మామూలు విషయం కాదండి. మనం చూస్తున్నాం ఎంతోమంది కోటీశ్వరులు, ఇన్ని లక్షల కోట్లు వెళ్తున్నాయి. కనీసం వాళ్ళు అనుకుంటారు అన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఎవరికన్నా నువ్వు కనీసం నీ ప్రాంతమైన ఉచిత భోజనం పెట్టచ్చు కదా. ఎంత అవుతుందండి ఉచిత భోజనం? 1,00,000 కోట్లు ఉన్నాయి నీకు, సంవత్సరం అంతా పెట్టినా కూడా నీకు ఎంత? 2 కోట్లు 3 కోట్లు అవుతుంది మహా అంతే. కానీ పెట్టలేరు, రాదు, ఇంకా కావాలి. స్వార్థప్రియాలు. నీకు ఇచ్చిన స్వేచ్ఛ నీ శరీరమైన సంబంధమైన కాదు, కానీ నీ పొరుగు వారిని ప్రేమించుకో. 15వ వచనం చూడండి దయచేసి. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఇప్పుడు ఈ లోకంలో ఎవ్వడు లేడు, నువ్వు ఒక్కడే ఉన్నావు. బంగారం అంతా నీది, ఇల్లులన్నీ నీ, కార్లన్నీ నీ. ఏం చేసుకుంటావు చెప్పు? నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు నీ భార్య నీ పిల్లలు, ఎవ్వరు లేడు. చెప్పు, బంగారం ఉంది, అన్ని బంగారం నీ, ఇల్లు నీ, అసలు బతకాలి అనుకో. ఏమండి, పక్కోడు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే అలా ఉండాలి. కానీ నేను పక్కవాడిని పడగొట్టి నేను రావాలనుకుంటే ఇంకేం చేస్తాం? వీరు బాగుంటేనే బాగుంటాను. నాకు ఒక ఆమె తెలుసు, ఆమెకి 4 చెల్లెళ్ళు, 4 తమ్ముళ్ళు అమెరికా దేశానికి వెళ్ళిపోయారు. అమెరికా దేశానికి వెళ్ళిపోయాక వీళ్ళు ఎవరైనా అమెరికా వచ్చేస్తారేమని చెప్పి వాళ్ళకి వీసా లెటర్ అవ్వకుండా అసలు ఏం మీరు రాకూడదని ఇబ్బందులు పెట్టేసి, ఏమంటే ఎంత స్వార్థప్రియంగా, ఎంత నీచంగా ప్రవర్తించి అంత నీచంగా ప్రవర్తించి, ఒక్కళ్ళకి కూడా పిల్లికి కూడా బెచ్చం పెట్టినంత పిసిని కూడా వీళ్ళెవరన్నా వచ్చి ఈ దేశంలో గొప్పలు అయిపోతారా అని చివరి వరకు ఎవరు రాను ముసలిదాని అయిపోయింది. ముసలు అయిపోయాక వారు చెప్తున్నారు, నేను చచ్చిపోతే నా సమాధికి ఎవరు రారు అని. అర్థమవుతుంది, చేసిన తప్పు ఇప్పుడు అర్థమవుతుంది. అంతే కదా మరి. నువ్వు నీ సహోదరుని తెచ్చుకుంటే, నీ అక్క చెల్లిని తెచ్చుకుంటే నీకే కదా వారు సహాయంగా ఉంటారు. పక్కోడు రాకూడదు, వాడు వాడిని ఎలాగైనా తొక్కేయాలి అనే మనస్తత్వం ఉన్నవాడు ఎప్పుడు బాగుపడ్డండి. వాడు ఎవడో కదా, సాతాన్ గాడి వాడు హృదయం అన్నాడు. యేసుప్రభు ఉన్న బిడ్డలు అలా ఉంటారండి. చూడండి, ఇక్కడ పౌలు మాట అంటున్నాడు. 16 వచనం చదవండి దయచేసి. 16, 17, 18. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతిరో వాటిని చేయకుందురు. చూడండి, పరిశుద్ధాత్ముడు దురాత్ముడు మన హృదయములో ఒకేసారి ఉండలేరండి. నీలో కోపము, ద్వేషము, అసూయ, లోకాశలు, దేవుని స్వభావం 2 ఉండవు. దయచేసి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్.
డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. పరిశుద్ధాత్ముడు ఆయన మనలో జీవించేవాడు. ఆయన చాలా సున్నితమైనవాడు. ఆయన మనలో బ్రతికేవాడు. మూడోది, పరిశుద్ధాత్ముడు ఆయన స్వభావంలో మనల్ని మార్చేవాడు. నువ్వు లోకానుసారమైన వాడిగా ఆత్మానుసారంగా నడిచేవాడు శరీరానుసారంగా నడవడు. శరీరానుసారంగా నడిచేవాడు ఆత్మానుసారంగా నడవడు. దీంట్లో ఏంటంత కన్ఫ్యూజను? ఆదివారం ఆత్మానుసారంగా, సోమవారం నుంచి శనివారం శరీరానుసారంగా నువ్వు జీవిస్తున్నావంటే అసలు నువ్వు ఎంత వేషధారో ఆలోచించుకో. శరీరము పరిశుద్ధాత్ముడు, లోకము దేవుడు నివసించవు. పౌలు ఈ మాటలు ఖచ్చితంగా చెప్తున్నాడు. చెబుతూ శరీరానుసారమైనవి ఏంటి అని చెప్తున్నాడు. చూడండి 19వ వచనం చదవండి దయచేసి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, జారత్వము, అపవిత్రత, కామకర్తము, విగ్రహారాధన, చదవండి, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన పాటలు మొదలైనవి. సినిమాలు ఏమంటే అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ ఉన్నవారు శరీర సంబంధమైన వారు. దయచేసి జ్ఞాపకం చేసి, నువ్వు రక్షించబడి ఉండొచ్చు, నువ్వు బాప్తిజం తీసుకుండొచ్చు, నువ్వు ప్రభు వల్ల తీసుకుండొచ్చు, నువ్వు సంఘ పెద్ద అవ్వచ్చు, నువ్వు పాస్టర్ గారు అవ్వచ్చు, నువ్వు పెద్ద అభిషేకుడు అవ్వచ్చు, నువ్వు ఏనన్నాను ఈ నీలో ఉన్నాయంటే నువ్వు శరీర సంబంధమైన వాడివి. దీనిలో ఉన్న పరిశుద్ధాత్మ లేడు. నేను పరిశుద్ధాత్మ లేడు. 100% బైబిల్ చెప్తుంది, ఏం చెప్తలేదు. ఒకప్పుడు ఉన్నాడేమో, ఆయన ఇచ్చిన వరములు ఉండిపోయినాయేమో, కానీ దేవుడు లేడు నీలో. వరములు ఒకసారి ఇస్తే దేవుడు తీసుకోడు, ఉంచుకుంటాడు. నువ్వు ఇంకా ప్రార్థన చేస్తే దయ్యాలు ఎలా పడతావు, నువ్వు స్వస్థకార్యాలు చేస్తావు, ఆశ్చర్యకార్యాలు చేస్తావు, కానీ నీలో ఉన్నవి శరీర సంబంధమైన వాటి. అంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఏమన్నాడు మత్తయి 7:7, అయ్యా నీ నామంలో మేము ప్రవశించలేదా, నీ నామంలో మేము దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము ఆశ్చర్యం కార్యం, మీరు ఎవరో నాకు తెలియదయ్యా. ఎందుకంటే మీరు శరీర సంబంధమైన వాటితో నింపబడి ఉన్నారు. మీకు వరములు ఇచ్చి మీరు ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, మీకు వరములు ఇచ్చున్నాను, కానీ మీరు నా పరిశుద్ధాత్మని దుఃఖపెట్టారు. నా ఆత్మ పరిశుద్ధాత్మను నడవాల్సిన మార్గంలో మీరు నడవలేదు. అర్థమవుతుందండి? చూడండి, వీలాంటి వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. పరలోకానికి వెళ్ళావు, నువ్వు 10,000 కానికిచ్చినా, నువ్వు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినా, నువ్వు చర్చిలు కట్టించినా, 1,00,000 మందికి అన్నం పెట్టినా, నువ్వు అన్నదానాలు చేసినా, నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నా, సులువేలా అనుకున్నా, నువ్వు శరీరసారమైన వాడువైతే నువ్వు పరలోకానికి వెళ్ళవయ్యా. ఆత్మానుసారమైన వాడు ఎలా ఉంటాడు చూడండి, చదవండి దయచేసి 22వ వచనం. ఆత్మానుసారమైన ఎలా ఉంటాడు చూడండి ఒకసారి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమండి ఉన్నాయి ఈ ఫలాలు నీలో? లేవే. ఈ 9 ఫలములు ఉన్నాయి నీలో? లేవే. వరములు కావాలి మనకి. పరిశుద్ధాత్మ వరములు ఎలా పొందుకోవాలి? రండి కాన్ఫరెన్స్. మాకు సార్ 5,000 కడతాం, 10,000 కడతాం, చెప్పండి వరములు ఎలా పొందాలి. మేము కూడా అందరం డబాలు పడేయాలి. పడ్డావు కాదంటలేదు, పడేసాం. పడేసిన వాడు ఫలిస్తున్నాడా? అది మాకు అవసరం లేదు. మాకు కావాలి మనుషులు అనాలన్నమాట. అంటే చప్పట్లు కొట్టారు. అయ్యగారు ప్రార్థన చేస్తే కడుపు నొప్పి పోయింది, అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు, అయ్యారు. ఫలములు తెలిస్తే తెలియవే. కడుపు నొప్పి పోతాం మనకు తెలుస్తుంది, గర్భఫలం కలుగుతాం మనకు తెలుస్తుంది, ఉద్యోగం వస్తాం మనకు తెలుస్తుంది. నీ స్వభావం మార్పు ఎలా తెలుస్తుంది? అది తెలియదు మనకి. లోపల అంతరంలో జరిగింది దేవుడికి ఒకటికే తెలుసు. అది ఇంకొకటి వెంటనే తెలియదు. కానీ శాశ్వతమైన వాటి మీద ఈరోజు మనుషులు ఆశిస్తలేదు, కానీ తాత్కాలికమైన లోక సంపదల మీద ఆశ కలిగి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే 24వ వచనం చదవండి దయచేసి.
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. క్రీస్తు యేసు యందు సిలువ వేయబడిన వాడు శరీరమైన సంబంధమైన వాడు కాడు. సిలువ వేయబడాలి. నీ ఆశలు సిలువ వేయబడాలి. నీ కోరికలు సిలువ వేయబడాలి. అబ్బో, ఏమండి? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ లవ్, ఏమండి? ఏమండి? సెల్ఫ్ ఎక్కడ చూసినా సెల్ఫ్. మనం ఈ లోకంలో ఎక్కడ సెల్ఫ్ రిచ్, కానీ యేసు ప్రభువు సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ క్రూసిఫిక్షన్, సెల్ఫ్ డినాయల్. సెల్ఫ్ అనేది చావకుండా నేను క్రీస్తు ఉండలేడు. మా తమ్ముడు వచ్చాడండి, చావకు వస్తానండి, బాగున్నాడు అసలు, తప్పు చేస్తే ఒక మాట తిట్టాడు. తిడుతూ నా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు నన్ను తిడుతున్నారన్న. ఏంటి నీ రెస్పెక్ట్ ఏంటి అని అడిగా. చావుకు వచ్చినవాడు సెల్ఫ్ చచ్చిపోయింది కదా, సిలువే కదా. అది నువ్వు చేసిన చిన్న విషయం కాదు కదా, చేసిన తప్పు కదా, తప్పు అని చెప్పాలి కదా. నేను అఫెండ్ అయిపోయానన్న. అఫెండ్ అయిపోయిన వారు దేవుని ఎలా వెంబడిస్తారు? అంటే నేను బుజ్జగించి నీకు ముద్దు పెట్టి, నాన్న చాలా చక్కగా అబద్ధం ఆడావు, చాలా చక్కగా మోసం చేశా, చాలా చక్కగా నువ్వు దుర్మార్గం పనులు చేస్తున్నావు, కమాన్ అని ఎంకరేజ్ చేయాలా? చేసిన తప్పుకి ఈరోజు దిద్దుబాటు వద్దు. మనకి సరిచేయబడతాం ఇష్టం లేదు, సరిదిద్దుతో పడతాం ఇష్టం లేదు. అందుకే ఈరోజు సంఘముల్లో జీవం లేదు. మనం ఆత్మ ద్వారంగా జీవించబడుతున్నాం కానీ ఆత్మ ద్వారా నడిచి చూడండి. కలహములు, భేదాలు వాటి జ్ఞాపకం చేసుకోండి. ఒక దేవుని సేవకుడు మనల్ని సరిదిద్దుతున్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు ఇది దేవుని మాటగా తీసుకొని, ఎందుకు మమ్మల్ని అనొద్దు. అరుస్తాం కాదు, సరిదిద్దుతున్నాం. ఎప్పుడు చూసినా మీరు ఎందుకు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారో అనొద్దు. ఆ దినమున నోవా ఓడ కడుతుంటే వారు ఏం చేశారు తెలుసా? అపహసించారు నోవాను పట్టుకుని ఎగతాళి చేశారు వారు. నోవా ఎప్పుడు చూసినా తుఫాన్ అంటావు, వరద అంటావు, ఏంటావు నువ్వు? అసలు నీకు అసలు ఫీలింగే లేదు నోవా, నీకు అనాంటింగే లేదు నోవా, నువ్వు ఎంకరేజ్మెంట్ కూడా చెప్పాలి నోవా నువ్వు. దేవుడు మనల్ని, మన సారేపాట్లను ఆశీర్వదిస్తాడు, మా పాప జీవితాన్ని చెప్పు నోవా. ఇదే మన ల్యాండ్, ఇదే మన లోకం. పిచ్చోళ్ళ ఓడగడతావు నోవా. ఎడారిలో, అది కూడా ఎడారిలో వర్షం వస్తుందా నోవా? ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు నోవా అని ఒక పిచ్చోళ్ళ చూశాను. నోవా కుటుంబాన్ని ఒక మెంటలీ పిచ్చోళ్ళు రా వీళ్ళు. ఊర్లో వాళ్ళందరూ వచ్చి పొద్దున్నే సాయంకాలం నవ్వుకుని పోయేవారు. కానీ దేవుడు చెప్పినట్లే వరద వచ్చినప్పుడు, తుఫాను వచ్చి నోవా మమ్మల్ని కాపాడయ్యా, తలుపు తీయనప్పుడు లేదు, ఇంకా క్లోజ్డ్. ఒక దినం రాబోతుంది, దేవుని రాకడ రాబోతుందండి, దేవుని ఉగ్రత దినం రాబోతుంది. అప్పుడు నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు, నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు, నిన్ను విమోచించేవాడు ఎవడు లేడు. ఇప్పుడు నీ హృదయమును దేవునికి ఇవ్వకపోతే, ఇప్పుడు నీ జీవితంని శరీరం సారంగా కాక ఆత్మసారంగా నడవకపోతే, ఆత్మ ఫలములు నువ్వు ఫలించకపోతే, రేపు నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు. అగ్ని ఆరదు, పురుగు చావుదని నిరంతరమైన నరకములో నిన్ను త్రోసివేస్తాడు. ఇంతటితో ముగించిపోతుందా మన జీవితాలు? ఇంతటితో అయిపోతా? అంతా పోయి ఏం పోయింది, ఎక్కడ పోయింది? అసలు మరణించిన తర్వాత నిత్యమైన జీవం స్టార్ట్ అవుతుంది తెలుసా నీకు? మానవులు మృతి పొందాక వారికి తీర్పు అనేది బైబిల్లో. దేవునికి భయపడవా? నువ్వు దేవునికి లోబడవా? నీకు ఇచ్చిన దేహాన్ని, నీకు ఇచ్చిన శరీరాన్ని నువ్వు శరీరిచ్చలతో నిండి ఉన్నావు కదా, ఆత్మానుసారమైన వాడిగా లేవు కదా. ఈరోజు నీ జీవితం సరిచేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము, దేవుని సేవకుడు బోధిస్తున్నప్పుడు నీకు అనుకూలంగా ఉంటుంది అనుకోవద్దు. దేవుని మాటలో నీకు అనుకూలంగా ఉండే నేను బోధించలేను, ఏ నిజమైన సేవకుడు బోధించలేడు. దేవుని మాటలు దేవునికి అనుకూలమైన బోధిస్తాడు. మనుషులు మెప్పించే మాటలు, మనుషులకి వినటానికి తీయని మాటలు కాదండి ఒక సేవకుడు బోధించాల్సింది. దేవుడు చెప్పాల్సిన మాట స్ట్రైట్ టు ద పాయింట్, టు ద ఫేస్. నాకు అది ఎడిటింగ్ చేస్తామని నాకు ఇష్టం ఉండదు. నువ్వు చస్తావంటే చస్తావు, అంతే, డన్. తమ్ముడు చెప్పాను, అయ్యా నువ్వు దయచేసి నువ్వు తాగుతాం మానే, లేకపోతే చచ్చిపోతావు అయ్యా. ఏంటో నువ్వు శపిస్తున్నావు అన్నా. లేదా నువ్వు దేవుడు చెప్పమని
ఆనలేదు 3 నెలల తర్వాత అలాగే తాగాడు, యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయాడు. అంతే. నీ చెప్ప అంటే నువ్వు రక్షించబడాలని కదా దేవుడు చెప్పాడు. నువ్వు చావాలని కాదు. నువ్వు మారకపోతే వదిలేసావే, నువ్వు చచ్చిపోతావంటావు ఏంటి నన్ను అంటే అంతే. మరి దేవుడు నువ్వు మారకపోతే, నువ్వు వదిలిపెట్టకపోతే మరణిస్తావు. దేవునికి భయపడాలండి మనం నువ్వు ఓడరు నాకు చెప్తానికి, నాకు అంతా తెలుసు నా జీవితం అనుకుని వెర్రవేయకూడదు. మనం చచ్చిపోతే 3 రోజుల్లో మనకి ఎముకలు ఉంటాయి, మట్టి అయిపోతాం. మనం మట్టి నుంచి వచ్చిన వారమే. ఆయన జీవం కలిగిన దేవుడైనా, రోషం కలిగిన దేవుడైనా. మనకి ఈరోజు దేవుడు అంటే అలవాటు అయిపోయింది. దేవుడు అంటే ఏదో ఒక మనకు టైం పాస్ అవ్వాలి అని ఆశిస్తున్నారు మనుషులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వెంబడిస్తే దేవుని వెంబడి, బయలుదేవతలను వెంబడిస్తే పో, అబద్ధ ప్రవక్తలు బయలుదేవతలు వెంబడించు. అంతేగాని దుమనసుతో దేవుని వెంబడించద్దు. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకో. ఈరోజు తీర్మానించి దయచేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి పాసనలో కోసం అయ్యా, నీ ఆత్మ ద్వారా మేము నడిపించే వారం ఉంటా సహాయం. మా అంతరంగములో పరిశుద్ధత, మా అంతరంగములో నీకు లోబడే మనస్సు, నీ స్వభావం మాకు దయచి, పాప కార్యం నుంచి మాకు విడుదల దయచి, సాతాను కార్యం నుంచి మాకు విడుదల దయచి, అపవాది నుంచి మాకు విడుదల దయచి. అనేకసార్లు మా పరుగును మేము పరిగెడుతున్నప్పుడు అబద్ధ బోధకులకి ఎలాగా పులిసిన రొట్టు పిండంతను పులుపు చేస్తాం, పులిసిన వాటి మీద మా ధ్యాస ఉంచుతున్నామయ్యా. పరిశుద్ధత, హృదయ శుద్ధి, మోరు మనస్సు, యథార్థత, ప్రేమ అని క్రీస్తు పునాది మీద మా జీవితంలో కట్టుకుంటానికి సహాయం చేయి ప్రభువా. నీ రాకడ వచ్చిన మేము ఎత్తబడే వారంగా, నీ దృష్టిలో విలువైన వారంగా, నీ ఆత్మ ఫలములు ఫలిస్తూ నీ మార్గంలో నడిచి రోషం కలిగిన క్రైస్తవులు మేము ఉండడానికి సహాయం చేయి. నీ చిత్తం మీద మరలా కలుసుకుంటాను కృప చూపించు. నీ బిడ్డలను దర్శించు, నువ్వు మాట్లాడు, వారిని స్పందించు, నీకు వారి హృదయంలో స్థానం ఇస్తానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరోజు ఈ వాక్యం ద్వారా మీ దేవుడు మీతో మాట్లాడంటే మా తెలియపరిచాను, మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. మీ పేరు, మీ ఊరు మాకు వివరంగా పంపించండి. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయలో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ మీద పంపించవచ్చు. దేవుడిని మీతో మాట్లాడి ఉండగా మీరు ఈ కార్యక్రమం కొంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. వ్యక్తిగతంగా మీ జీవితం ప్రభు ఏదో సరి చేసుకోండి. చూడండి, నేను దేవుడు చెప్పే జస్ట్ ఒక పర్సన్ అంతే. దిస్ ఇస్ నాట్ మై మెసేజ్, దిస్ ఇస్ నా మెసేజ్ కాదు. ప్రభు నన్ను వాడుకున్న ఒక స్పీకర్ డబ్బాను వాడుకున్నాడు, నన్ను వాడుకున్నాడు అంతే. సో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జోసెఫ్ అన్న మాట్లాడుతున్నాడు అనుకుంటే నేనేం చేయలేను. ఏమండి, నాకు మీ గురించి తెలియదు. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు సరిచేసుకొని, సరిదిద్దుకొని దాన్ని మీ ప్రవక్తను మార్చుకుంటే మీకు దీవెన, ఆశీర్వాదం. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.